హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ తీసానండి. ఈవినింగ్ ఏవో స్వీట్ కార్న్ గింజలు ఏవో ఉంటే అవి అయితే ఉడకపెడుతున్నాను బాబు తింటాడనేసి. అవి ఉడికించేసిన తర్వాత అయితే గిన్నెలు ఏవో ఉన్నాయండి, అవి కూడా తోమాలి. ఇక్కడైతే బాబు పిల్లలు అయితే కింద ఆడుతున్నారండి, క్రికెట్ ఆడుతున్నారు. 5:30 ఏమో అవుతుంది, 6 అవుతుంది. ఎంత పిలిచినా రావట్లేదండి, ట్యూషన్కి వెళ్తాడనేసి. పిలుస్తుంటే రావట్లేదు. సరే వాడు వచ్చేసరికి అవి స్వీట్ కార్న్ గింజలు అవి ఉడకబెడితే తింటాడు కదా అనేసి అయితే ఉడకబెడుతున్నాను. ఇక్కడ ఇంటి ముందు అయితే రామాలయం దగ్గర కళ్యాణం అది అయిపోయింది కదండి, ఇంక అన్నీ తీసేస్తున్నారు అనమాట. లైటింగ్ డెకరేషన్స్ అంతా తీసేస్తున్నారు వాళ్ళు. తీసేశారండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి అయితే అవి స్టవ్ మీద పెట్టేళ్ళాను కదా, అవి అయితే ఉడికిపోయినాయండి. అదైతే స్టవ్ అదే ఆపేసి గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేశానండి. గిన్నెలు అవి తోమిన తర్వాత పిలుస్తూ ఉన్నానండి, వాడిని ఎంత పిలిచినా రావట్లేదు అనమాట. ఇగోండి తోమేసి అయితే ఇక్కడ గిన్నెలు పెట్టేశాను. తర్వాత అయితే స్వీట్ కార్న్ ఉడికిపోయిందండి, వచ్చాక తింటాడులే అనుకున్నాను. ఇంకా పెసలు నానబెట్టానండి, పెసరట్టేద్దాం అనేసి అయితే నిన్న మార్నింగ్ పెసలు నానబెట్టాను. బాబు వచ్చాడండి. వచ్చిన తర్వాత అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టాను కదా, అవి తినలేదండి, అన్నం తింటానన్నాడు. సరే అని కొంచెం కోడిగుడ్డు పడుమ అది ఉంటే నిన్న మార్నింగ్ చేసింది, అది వేసి అయితే పెట్టాను. అది తినేసి అయితే ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడండి. తర్వాత అయితే రైస్ కూడా కడిగి పెట్టేశాను. బాబు వెళ్ళిపోయిన తర్వాత రైస్ అది కడిగేసి ఇంకా కర్రీ కూడా చేసేసానండి. కర్రీ చికెన్ తెచ్చాను ఆ రోజు. చికెన్ కర్రీ వండుదాం అనేసి అయితే చికెన్ కర్రీ వండుతున్నాను. 2 వీక్స్ నుంచి తేవట్లేదండి. ఒక సండేనేమో ఉగాది పండుగ వచ్చింది, ఒక సండేనేమో శ్రీరామనవమి వచ్చిందనేసి తేలేదు. అందుకని అయితే నిన్న తీసుకొచ్చానండి. మా బాబు అయితే చికెన్ తినడంట, అది వద్దు నాకు అనేసి ఏడ్చాడనమాట. తర్వాత అయితే ఇంకా టమాటా చట్నీ కూడా చేద్దామనేసి అయితే టమాటా చట్నీకి అంతా రెడీ చేసి పెట్టానండి. పెసరట్లకి నానబెట్టాను కదా, అది మిక్సీ వేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్కి పెసరట్టున్నాను, టమాటా చట్నీ బాగుంటుందిలే అనేసి అన్నీ రెడీ చేస్తున్నానండి. ఒక సైడ్ అయితే కర్రీ ఉడుకుతూ ఉంది, ఒక సైడ్ అయితే రైస్ కూడా పెట్టాను. రైస్ అయిపోయిందండి. ఇంకా టమాటా చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ అన్నీ ఏం చేస్తున్నాను. ఇది పెసలు కూడా మిక్సీ వేసేసి ఉంచుకున్నానండి. మార్నింగ్ అయితే కొంచెం హడావుడి అయిపోతుందిలే అనేసి నైటే పట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ లెక్కనే వేసుకొని తినేయచ్చులే అనేసి అది కూడా పట్టేశానండి. ఇక్కడ టమాటాలు అయితే మగ్గుతూ ఉన్నాయన్నమాట. ఎప్పుడు పచ్చిమిర్చి విడిగా వేయించేదాన్ని అనమాట. ఈసారి అయితే రెండు కలిపేసి అయితే పెడుతున్నాను, రెండు వేయించేస్తున్నాను. ఇక్కడ పిండి కూడా ఆడేసానండి. ఆడేసి అయితే అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను. అల్లం పచ్చిమిర్చి వేసేసి కొంచెం మిక్సీ వేసేసి అది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత ఇంకా టమాటా చట్నీ కూడా ఆడేసానండి. ఆడేసి అయితే అది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. మార్నింగ్ లెక్కనే కొద్దిసేపు బయట పెట్టేసి తర్వాత అయితే దోశలు వేస్తానండి. ఇంకా బాబు అయితే ట్యూషన్ నుంచి కూడా వచ్చే టైం అయిపోతుంది. ఆడ వచ్చేసరికి రైస్ అది ఉడుకుతుంది అనేసి రైస్ అయితే వండేసాను. ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి, లాస్ట్కి వస్తుంది అనమాట. ఇంకొక 15 మినిట్స్ అయితే అయిపోతుంది. మా బాబు అయితే ఆ రోజు చికెన్ కూడా తినలేదండి, వద్దు అనేసి అన్నాడు. ఇంకా ఎగ్ ఫ్రై ఏదో ఉంటే అది వేసుకొని తిన్నాడు. అసలు నాన్ వెజ్ తినడండి వాడు. ఎప్పుడో ఇష్టమైతే మాత్రం ఒక 2 ముక్కలు తింటాడు, మెత్తటి ముక్కలు, లేదంటే లేదు. ఇంకా తర్వాత ఇంకా ఇవి టమాటాలు కూడా బాగా మగ్గించేసానండి. అయిపోయిన తర్వాత అది కూడా చట్నీ అయితే చేసేసాను. అప్పటికే టైం వచ్చేసి 7:30, 8 ఏమో అవుతుందండి. ఇంకా బాబు వచ్చేస్తాడు. ఇంకా వాడు వచ్చేసరికి అయితే అన్నం పెట్టేద్దాంలే, కొంచెం అంటే తినేసి వెళ్ళాడు కదా ట్యూషన్కి, కొంచెం లేట్గా తింటాడు వచ్చిన తర్వాత అయినా సరే. అయిపోయిందండి, వంట అంతా అయిపోయింది. రైస్ వండాను, కర్రీ వండేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, చిన్న లైక్ అయితే ఇవ్వండి.